నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి కేసు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులు చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ వ్యవహారానికి సంబంధించి గతంలోనే బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు శివబాలకృష్ణ తరపున న్యాయవాది. ఎలాంటి సందర్భంలో ఆ పిటిషన్ని తిరస్కరించింది. కనీసం దాని మీద వాదన కూడా జరగల. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏసీబీ వెంటనే మరొక పిటిషన్ వేసింది. బెయిల్ ఇస్తే గనక సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ వారు పొందుపరిచిన అంశం అది. ఎందుకంటే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి దశలో ఉంది ఈ వ్యవహారం. కస్టడీలోకి తీసుకున్నాం, విచారించాం, దీనికి సంబంధించినటువంటి సాక్షులను కూడా ఎంక్వైరీ చేశాం. ఆయన ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి, స్టేట్మెంట్ని బట్టి కూడా ఆయా కార్యాలయాల్లో సోదాలు జరిపాం. కాబట్టి వద్దు, బెయిల్ ఇస్తే చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళదు అనేది వారి అభిప్రాయం. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఏదైతే ప్రతిపాదన పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో పిటిషన్లో, దానికి ఏకీభవిస్తూ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. మళ్ళీ శివబాలకృష్ణ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించి కీలకమైనటువంటి చర్చగా మారింది. అంటే నేను జైల్లో ఉండలేకపోతున్నా, ఇప్పటికే వచ్చి చాలా రోజులు గడిచింది, నాకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి, ముఖ్యంగా దయచేసి మానవతా దృక్పథంతో నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఆయన శివబాలకృష్ణ తరపు న్యాయవాది అంటే ఆయన పేర్కొన్నటువంటి అంశాలని మళ్ళీ రెండోసారి బెయిల్ పిటిషన్ వేశారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అంటే అంశాలని ఆ బెయిల్ పిటిషన్లో పొందుపరిచారు. నేను తప్పు చేసిన మాట వాస్తవమే, కేవలం నన్నే టార్గెట్ చేశారు, ఈ వ్యవహారంలో ఉన్నటువంటి పెద్దలను ఎందుకు వదిలేశారు, నేను అన్ని విషయాలు చెబుతాను, కానీ నాకు బెయిల్ ఇవ్వండి, ఈ జైల్లో మానసికంగా శారీరకంగా నరకయాతన అనుభవిస్తున్నా, దయచేసి న్యాయమూర్తి గారు నా అభ్యర్థనను ఆలోచించి నిర్ణయం తీసుకొని నాకు బెయిల్ ఇవ్వండి. ఇది రెండోసారి మళ్ళీ పెట్టినట్టు. మొదటిసారి మామూలుగా కొన్ని అంశాలని పొందుపరుస్తూ బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు రెండోసారి ఇది. వెంటనే ఈయన బెయిల్ పిటిషన్ వేయటం, ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏసీబీ మళ్ళీ సేమ్ పిటిషన్. ఆయన గనుక ఈ సందర్భంలో ఈ స్థాయిలో బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారు. ఎందుకనంటే ఇంకా విచారణ దశలో ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి కొంతమంది సాక్షులను విచారించిన క్రమంలో స్టేట్మెంట్లు తీసుకున్నాం. దానికి సంబంధించే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారుల పాత్ర కూడా తెలుస్తుంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి మళ్ళీ పిటిషన్ వేసింది. ఇలాంటి సందర్భం మళ్ళీ దాన్ని తిరస్కరిస్తూ ఎట్లా అయినా సరే బెయిల్ ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి తేల్చి చెప్పింది కోర్టు. ఇప్పుడు దీని మీద ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. సాధారణంగా ఏసీబీ కేసుల్లో ఒకసారి బెయిల్ పిటిషన్ వేస్తే తిరస్కరిస్తారు, రెండోసారి బెయిల్ పిటిషన్కి ఖచ్చితంగా ఏదో ఒక అంశాన్ని ప్రాతిపదికన తీసుకొని బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పూచీకత్తు, స్వయం పూచీకత్తు కొన్ని అంశాలని పొందుపరుస్తూ ఎక్కడికి వెళ్ళకూడదు, విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలి, సాక్షులను ప్రభావితం చేస్తే జైలు శిక్ష తప్పదు, మళ్ళీ బెయిల్ పిటిషన్ వేయటానికి కూడా అవకాశం లేదు, ఇలాంటి కొన్ని క్రిమినల్ ప్రొసీజర్లో భాగంగా మేజిస్ట్రేట్ గారు ఆయనకున్నటువంటి దాన్ని బట్టి పరిధిని బట్టి ఇస్తారు. కానీ ఈయన వ్యవహారంలో అంటే ఏ రకమైనటువంటి అక్రమాలకు అవినీతికి పాల్పడ్డాడనేది మనం చూసాం. దాదాపు 1000 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడు. సాధారణ ఉద్యోగిగా ఆయన కెరీర్ని స్టార్ట్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు, ఎక్కడ చూసిన బంగారమే. మనం చూసాం సోదాల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.
సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. రెండోసారి కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో శివబాలకృష్ణకు బెయిల్ రాదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కొన్ని కేసులను నమోదు చేశారు. తన సోదరుడితో పాటు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇలాంటి సందర్భంలో బెయిల్ ఇవ్వకూడదు అనేది ఏసీబీ పిటిషన్లో మెయిన్ పాయింట్. సో మొత్తానికి శివబాలకృష్ణ ఇంకా జైలుకే పరిమితం అనేది కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సందర్భం.